25 లక్షల ఓట్లు పోయినందుకు తెలంగాణ కమిషనర్ క్షమాపణ అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల ఓట్లకి వాళ్ళ పేరునే అప్లికేషన్లు పెట్టి చివరికి చనిపోయిన వివేకానంద రెడ్డి ఓటును కూడా తీసేశారు, ఆయన అప్లై చేసుకున్నాడని చెప్పి. దానికి క్షమాపణ ఎవరు చెప్పాలా? అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి చెప్పాలా? అలా కాదు, ఈవేళ దాంట్లోనే డేటా చౌర్యం అనేది ప్రధానమైన అంశం. ఏంటి? ఆధార్ కార్డు, అట్లాగే ఎవరైతే సేవామిత్రాలో సదుపాయం లేదు లేదా ఎదురు పార్టీ వాళ్ళు అన్నటువంటి వాళ్ళ ఓట్లే తొలగిపోయినాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైజ్ చేసింది మొదట జనసేన, తర్వాత దాన్ని గొడవ చేసింది వైసీపీ. వీళ్ళిద్దరూ చేస్తే వాళ్ళిద్దరూ అంతా ఈ కేసు దాకా వచ్చాక, డేటా చౌర్యం కేసు వచ్చాక అబ్బబ్బే ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, మీరు ఎదురుదాడి ప్రారంభించారు. మాకు ఆధార్ నెంబరు లేకపోతే మిగతా డోర్ నెంబరు సెల్ నెంబర్ అవసరమైతే మాకు వ్యవస్థ ఉంది. ప్రతి 100 ఓటర్లకు ఒక కార్యకర్త ఉన్నారు. అదే కదా, వాళ్ళ ద్వారానే కదా తీసేసింది. మీరు ఓటర్లు స్వచ్ఛందంగా ఇస్తే వాళ్ళ ద్వారానే కదా తీసేసింది. చెప్పండి, బిఎల్ఓ ఎవరు చెప్పండి? ఆధార్ కార్డు నెంబర్ లింగారెడ్డి గారు బిఎల్ఓ ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరైనా అవన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఎవరు చేసింది ఎవరని? ఇప్పుడు ఓట్లు ఓటర్లు స్వచ్ఛందంగా ఇచ్చింది కదా. ఎక్కడ స్వచ్ఛందంగా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు స్వచ్ఛందంగా? లింగారెడ్డి గారు మీరు ఒక విషయం చెప్పండి, బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఎవరు ఆధీనంలో పనిచేస్తాడు ఆఫీసరు? బూత్ లెవెల్ ఆఫీసర్లే వైసీపీకి ఓట్లేమని చెప్పినటువంటి సంఘటన మా ప్రభుత్వం. మీ ఉద్యోగస్తులే చెప్పారా? మరి మీ ఉద్యోగస్తులే కదా, అంత కోపం ఉంది వాళ్ళకి. మీ ఉద్యోగస్తులే కదా. కాదండి, ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు వాళ్ళు. బూత్ లెవెల్ ఆఫీసర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు. మాకు కూడా ఎన్నో కంప్లైంట్ వచ్చాయి. అంటే రాష్ట్రం మొత్తం అట్లాగే ఉన్నారండి. వాళ్ళు అడిగి తీసుకున్నారు ఓట్లలో ప్రజల్లో. లింగారెడ్డి గారు ఆ వివరాలు తీసుకున్నారు. లింగారెడ్డి గారు కడపలోనా లేకపోతే అలాగది నేను అనేది, చంద్రబాబు నాయుడు గారే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా మీ పార్టీనే కదా. నేను ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ అలాగదు, ఉద్యోగులను నియమించేది చంద్రబాబు. లింగారెడ్డి గారు క్లారిటీ చెప్తా సార్. లింగారెడ్డి గారు, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారికి ఒక లెటర్ పంపిస్తుందంటే ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ రివైవ్ చేయాలని. అప్పుడు కలెక్టర్లకు ఉత్తరం రాస్తాడు ఎలక్షన్ కమిషనర్. మాకు కానీ సార్ ఒక నిమిషం వినండి, మీ దగ్గర నుంచి కొంతమంది ఉద్యోగులను మాకు బిఎల్ఓ కింద ఇవ్వండి అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉద్యోగస్తులను అలాంటి చేస్తారు బిఎల్ఓల కింద ఉండాలని. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీ మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఆఫీసర్లు. ఇది మా ఆరోపణ. మీ మోచేతి నీళ్లు తాగుతున్న ఆఫీసర్లే ఈ బిఎల్ఓలను అపాయింట్ చేశారు. వైసీపీ నీళ్లు తాగుతున్నారు. మీరు వైసీపీ అధికారం లేదు, మీరు అధికారంలో ఉన్నారు, మీ మోచేతి నీళ్లు తాగుతున్నారు అంటున్నాను నేను. ఎవరు అపాయింట్ చేస్తారు? కలెక్టర్లు ఇస్తాడు లిస్టు. కలెక్టర్లు ఇస్తారు సార్ లిస్టులు బిఎల్ఓలది. బిఎల్ఓలను ఎవరు ఉన్నారు అనేది కలెక్టర్ ఇస్తాడు. మీరు ఇవ్వము, మీ కలెక్టరే, మీ రాష్ట్ర ప్రభుత్వ కలెక్టర్ ఇస్తాడు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు బిఎల్ఓలకు అధికారులకి సార్ ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కింద స్థాయిలో డ్వాక్రా మహిళల్ని, కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులను తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకుని తయారు చేసే. ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు, లింగారెడ్డి గారు మాట్లాడాక మీరు మాట్లాడుతురు కానీ. వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం, ఆయన ఫోన్ లో ఉన్నారు కదా, ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు మాట్లాడాక మీరు మాట్లాడుతురు కానీ. చెప్పండి లింగారెడ్డి గారు. మాకు వ్యవస్థ ఉంది, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా సమాచారం తీసుకున్నాము. లింగారెడ్డి గారు ఇక్కడ ఒకటే పాయింట్ అండి. లింగారెడ్డి గారు, కలెక్టర్లు బిఎల్ఓలను నియమిస్తారా కాదా? సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి అది ఎంక్వైరీ చేయడానికి ఏమధికారం గారు ఇక్కడ నేను అడిగే పాయింట్. లింగారెడ్డి గారు మీరు వేరే దగ్గరికి వెళ్తారా? నేను అడిగే పాయింట్ ఇక్కడ 7.5 కోట్లు అంటే ఆంధ్రాలో 7.5 కోట్లు లేరండి. 7.5 కోట్లు అంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన డేటా కాబట్టినే తెలంగాణ పోలీసులు తెలంగాణ డేటాని అక్కడ చౌర్యం చేశారన్న పాయింట్ మీదనే కేసు నడుస్తుంది ఇక్కడ. సరే, అది రైటా రాంగా మీరు ఆర్గ్యూ చేయొచ్చు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇవాళ బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించేది కలెక్టర్లు, ఆ కలెక్టర్లను నియమించింది మీరు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అయిన అధికారులను నియమించారని మీరు ఆరోపిస్తున్నారా? అట్లా కాదు, అందరూ తెలుగుదేశం వాళ్ళే ఉండరు, అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉండరు. ఇక్కడ ఏంటంటే మేము ఆరోపణ సెంట్రలైజ్డ్ గా సాఫ్ట్వేర్ లోనే
జరిగినట్టు స్పష్టంగా కనబడతా సెంట్రలైజ్డ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇది చెయ్యదండి అది. సాఫ్ట్వేర్ మీ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది సార్. ఎలక్షన్ ఓటర్ లిస్ట్ యొక్క సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉంటది. ఢిల్లీ నుంచి హ్యాక్ చేయలేదండి ఎక్కడ కూడా. కాదు కాదు దానికి సంబంధించినటువంటి కీ వచ్చేసి సీఓ దగ్గర ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఉండదు సార్ మీకు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ దగ్గర ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం వంశీకృష్ణ గారు ఇప్పుడు చెప్పండి. సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉందండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఓటర్ లిస్టు తయారు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులను పెట్టి, అలాగే డ్వాక్రా సంఘాలలో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీకి సంబంధించిన డ్వాక్రా సంఘాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసేసి, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా పనిచేస్తారో వాళ్ళని మాత్రం ఉంచుకొని వాళ్ళ ద్వారానే ఈ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఇంటింటికి వెళ్ళమన్నా కూడా వెళ్లకుండా ఎమ్మెల్యేల ఆఫీసుల్లో కొన్ని ప్రాంతాల్లో కూర్చొని సేవామిత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని వాళ్ళకి నచ్చినట్టుగా మాత్రమే ఆ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. సేవామిత్ర ద్వారా చేసినటువంటి ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెరిఫికేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నీ కూడా తీయమని చెప్పేసి సేవామిత్రులు చెప్తే ఈ బిఎల్ వాళ్ళు అందరూ కూడా వాటిని అక్కడ తొలగించేసి జరగడం జరిగింది. మా దృష్టికి వచ్చిన తర్వాత మేము అవి పట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎలాగైనా సరే మళ్ళీ వాటిని తీయాలని చెప్పేసి లాస్ట్ వరకు పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన ఓట్లు దొంగ ఓట్లు కానీ ఏవైతే అని చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లని కూడా తొలగించడం జరిగింది. కొన్ని వర్గాలను టార్గెట్ చేసి కూడా వాళ్ళు అవి తొలగించడం జరిగింది. అది తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఓడిపోబోతున్నామని తెలుసుకొని ఇలాంటి వాటికి లాస్ట్ మినిట్ లో పాల్పడ్డారు తప్ప ఎన్నికల కమిషన్ ఎవరు నియమించదండి. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కింద స్థాయి అధికారులతో కలెక్టర్ గారు అలాగే జోనల్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు తయారు చేస్తారు ఓటర్ లిస్టులు. ఎన్నికల కమిషన్ తయారు చేసి చేయించేటప్పుడు జరిగినటువంటి లోపాలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన అధికారులని, వాళ్ళకు కావాల్సిన డ్వాక్రా గ్రూపుల ప్రెసిడెంట్ని వాళ్ళని బిఎల్ఓ నియమించుకొని వాళ్ళు తయారు చేసినటువంటి ఓటర్ లిస్టునే ఫైనల్ గా ఎన్నికల సంఘానికి ఇస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు. అది గమనించాలి. లింగారెడ్డి గారికి ఆ విషయం తెలియట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే తయారు చేశారు. ఏమి చేసినా కూడా ఇవాళ తీర్పు ఇంకొక రకంగా రాబోతుందని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలిచినప్పుడు ఈఎంఎల్ చాలా మంచిగా ఉంటాయి, టెక్నాలజీ వాడుకుంటాను, ప్రపంచంలో నేనే బిల్ గేట్స్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ పేపర్ల మీద బ్యాలెట్ కి రండి అని చెప్పడం వాళ్ళది మెంటల్గా ఫిట్ గా లేడు. రైట్ ఒక్కసారి పబ్లిక్ తో కూడా మాట్లాడదాం. ఉదయ్ డల్లాస్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. ఉదయ్ గారు నమస్కారం అండి అందరికి. మనకి ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే లోకేష్ గారు ఏమన్నారు అంటే, మాది పర్సనల్, ఇది టీడీపీ పర్సనల్ ప్రాపర్టీ, 70 లక్షల ఓటర్ లిస్ట్ కోసం బీజేపీ వైసీపీ ఐటీ గ్రిడ్ వాళ్ళని వేధిస్తుంది అన్నారు. మరి ఇప్పుడు 7.5 కోట్ల డేటా వీళ్ళు దొంగిలించారంటే ఎలాంటి కేసు పెట్టాలి? ఈ ఎలక్షన్ కమిషన్ డేటాని, ఆధార్ డేటాని ఇంటిగ్రేట్ చేస్తూ సేవామిత్రకి అంత అథారిటీ ఎలాగొచ్చింది, ఎవరిచ్చారు? ఇది చాలా ఒకే ఒక పొలిటికల్ పార్టీకి 7 కోట్ల డేటా ఉండి మిగతా పొలిటికల్ పార్టీస్ కి ఏమీ లేకుండా వీళ్ళేమో మాస్ మెసేజింగ్ సిస్టమ్స్ తోటి అందరికీ మెసేజ్లు చేస్తూ మిగతా వాళ్ళకి ఏమీ లేకుండా చేయడము ఎంత ఈవెన్ గా జరిగింది. వీళ్ళు సెలెక్టివ్ గా కొన్ని జిల్లాలకే రుణమాఫీలు చేస్తూ, కొన్ని వర్గాలకే రుణమాఫీలు చేస్తూ, వాళ్ళు అంత సెలెక్టివ్ గా కొన్ని కులాలకే వాళ్ళు గవర్నమెంట్ ఖజానా నుండి డబ్బులు పంచగలిగినప్పుడు అది రన్నింగ్ అ ప్యారలల్ గవర్నమెంట్. ఇది ఇల్లీగల్. ప్యారలల్ గా ఇంకో గవర్నమెంట్ రన్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ సపోజ్ ఒక 2000 కంపెనీలు ఐటీ సర్వర్ కంపెనీ ఉంది. ఆ డేటాని తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, హెల్త్ కేర్ కంపెనీలకి, వేరే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలకి అమ్ముతారు. అమ్మితే ఈ డేటా పట్టుకొని వీళ్ళు ఎలాంటి ఈవెంట్లు స్పాన్సర్ చేసుకుంటున్నారు. ఈవెంట్ కాదండి, హెరిటేజ్ కి విజయ డైరీకి ఇస్తారా? హెరిటేజ్ కి ఇవ్వచ్చు. దాంతో సంబంధం లేదులేండి. అవి పెట్టుకుంటే వాళ్ళు అడుగుతారు, మీకు ఫోన్ చేసి అవి కొంటారని. అంతకు మించి చేయగలిగేది ఏం లేదు వాళ్ళు. థ్యాంక్ యూ ఉదయ్ గారు. ప్రమోద్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రమోద్ గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్.
ఒక సామెత ఉందండి, ఒక ప్రోవర్బ్ ఉంది, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు. టీడీపీ పార్టీ ఓడిపోయే ముందు కొద్దిగా సింక్ లో ఉండాలి అన్నట్టు, లైట్ లో ఉండాలి అన్నట్టు హడావిడి చేస్తున్నారు. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, హ్యాకింగ్ అంటే ఇంటర్నెట్ బేస్ మీద హ్యాకింగ్ ఉంటుంది కానీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా హ్యాకింగ్ అనేది ఉండదండి. మెయిన్ ప్లాట్ఫామే ఇంటర్నెట్ కనెక్షన్. సో అసలు అదే లేదు. సో అసలు హ్యాకింగ్ అనేది ఇంపాసిబుల్ అండి, అదొక థింగ్. అండ్ వైసీపీ వాళ్ళు జగన్ గారికి నేను ఎప్పుడైనా అసలు తను ఏం మాట్లాడుతా అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం తను కరెక్ట్ మాట్లాడుతున్నాను. అంటే ఎందుకు అసలు బాబు గారు ఇలా చేస్తున్నారని ఫస్ట్ టైం, అంటే జగన్ చెప్పిన మాటలు కూడా కొంచెం మంచిగా అనిపిస్తాయి. అండ్ వాళ్ళ బాధ ఏంటంటే, వైసీపీ వాళ్ళ బాధ ఏంటి అంటే, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఏ రీఎలక్షన్స్ వస్తాయో లేకపోతే వస్తే మళ్ళీ ఎక్కడ మళ్ళీ మనీ వంచాలని మళ్ళీ వాళ్ళ బాధ వాళ్ళకండి. అండ్ ఇంకొకటి, మీరు 2-3 డేస్ నుంచి మంచి టాపిక్ తీసుకుంటున్నారు, బట్ మీరు మధ్యలో ఒక మంచి టాపిక్ ఉందండి, కే పాల్ గురించి మీరు ఒక వీడియో పెట్టారండి. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు ఎందుకంటే అక్కడ ఉన్న దయాకర్ గారు కే పాల్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి, అద్దెంకి దయాకర్ గారు. సో మీరు దయాకర్ గారిని ఒకసారి పిలిచి చాలా క్లోజ్ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి ప్రమోద్ గారు. నాగేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి ఫోన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్కారం. నమస్తే చెప్పండి. దయన్న నమస్తే. చెప్పండి నాగేశ్వరరావు గారు. ఈ గవర్నమెంట్ వ్యవస్థలు మొత్తం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఇంటి పని మనుషుల కింద వాడుతున్నారో ఇది నిజం. ఏ పార్టీ అతిథులు కాదు దీంట్లో. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కలిగింది కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇన్నాళ్ళు కాపాడగలిగాం. 70-80 సంవత్సరాలు కాపాడగలిగాం. మేము లేని రోజున, కాంగ్రెస్ పార్టీ లేని రోజున ఈ వ్యవస్థ కుళ్ళిపోదు. ఇదైతే నిజం. రైట్. వసంత చౌదరి గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వసంత చౌదరి గారు. సార్, ఇది ఎంత అన్యాయం అండి. సామాన్యుల డేటాని తస్కరించడం, ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం కూడా బాధగా ఉందండి. ఇది ఒక గవర్నమెంట్ ఒక దోషిని ఇట్లా దాయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. నాకు కూడా ఫోన్ వచ్చింది సార్ సంవత్సరం క్రితం, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందని. కాకపోతే మాకు వీళ్ళ జిమ్మిక్కులు తెలుసు కాబట్టి బాగుందని బతికిపోయాం, లేకపోతే మా ఓటు ఎగిరిపోయేది. పక్కన చివరిన 3 అక్షరాలు చౌదరి అని పెట్టారు కాబట్టి కూడా ఆగుంటారండి. కాదండి, ఎందుకంటే నాకు క్యాస్టిజం అంటే ఇష్టం ఉండదు. 2012లో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ల పార్టీ అని పెట్టారండి. అందుకని ఆయన రెడ్లకే కాదు చౌదరీస్ కూడా ప్రాధాన్యత ఇస్తాడని తప్పక నేను చౌదరి తగిలించుకున్నాను. ఎందుకంటే ఆయన వైపు అందరూ ఉంటారు అనుకోవడం భ్రమ అండి. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం, ఈయన పద్ధతి చూసాం, మాకు ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకుడిని కోల్పోవడం చూసాం. ఇంత బాధలో ఉన్నాం సార్. ఇంకోటి ఏంటి సార్, రోజు టీవీల ముందుకు వచ్చి మమ్మల్ని చంపుతున్నారు సార్. ఆయనకి ప్రజాస్వామ్యంలో కనపడే హక్కు ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా కనపడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. ఉన్నతంగా ఓట్లు ఏంటో చూసుకోవాలి. ఇంకో చిన్న విషయం సార్, అద్దంకి దయాకర్ గారికి చెప్తాం అనుకున్న రిక్వెస్ట్. ఏమండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే ఎట్టేట మునిగిన వాళ్ళే. ఆయన మొన్న దేవేగౌడ వచ్చి కాబోయే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏపీలో. మీరు ఒకసారి దేవగౌడ గారు మళ్ళీ కాబోయే ప్రధాని చెబుతున్నారండి. అన్ని స్టేట్లు పోయి ఎవరికి వాళ్ళు విడగొట్టి మాట్లాడతాడండి అందరినీ కంబైన్. చివరికి మధ్యలో రాహుల్ ప్రధాని అవుతారా లేదనేది వీళ్ళు అడగాలి. అది వీళ్ళకి తెలవట్లేదండి. ఆయన చెప్పే మాటలు వింటున్నాడు. అందరు ఆయన వైపు ఎవరన్నా ఉన్నారంటే ఇక వాళ్ళు అయిపోదలుచుకుంటేనే పోవాలండి. వసంత చౌదరి గారు సమాచారం చెప్తా. 96లో ఇట్లాగే చేశాడు చంద్రబాబు నాయుడు. 96, 97 కాగానే 98లో బీజేపీ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్రామా ఆడి సాయంత్రం 6 గంటలకు బీజేపీ విశ్వాస తీర్మానానికి వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చాడు పొద్దున్న సాయంత్రం దాకా. అందుకోసం చంద్రబాబు నాయుడును మోడీని జైల్లో పెడతా అన్నాడు. మళ్ళీ మోడీ గారి దగ్గర సాగిలో పెట్టి 2014 పొద్దు కూర్చున్నాడు. దేవగౌడ గుజరాల్. శ్రీనివాస్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ అండి. ఈ ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు తీసుకున్న టాపిక్స్ హైలైట్ అండి. థ్యాంక్ యూ, చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ దీని గురించి వచ్చేసరికి ఆఫ్టర్ ఏదైతే ఉన్నదో ఈ డేటా చౌర్యం తర్వాత జరిగిన విషయాలు ఫస్ట్ జనసేన పార్టీ రైట్ చేసింది, కరెక్ట్ గా రైట్ చేసిందండి. దాంట్లో ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసినప్పుడు ఈ పార్టీ ఆఫీస్ కి పాపం ఈ ఓట్లు లేవని చాలా మంది వచ్చేవారు సార్. ఓట్లు లేవని. దాంట్లో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇంకా హైలైట్ ఏంటంటే సాక్షి పేపర్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ ఓట్లు కూడా పోయాయి సార్.
80%. నా ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది ఉన్నారు, మేము సాక్షి పేపర్ వేసుకుంటున్నాము, సాక్షి పేపర్ మా ఓట్లు పోయారా మళ్ళీ మేము తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా అసలు ఎంత దీనిగా అంటే జరుగుతుంది అనేది అసలు ఊహించలేము సార్ నిజంగానే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జయరావు తిరుపతి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. జయరావు గారు చెప్పండి. రావు గారు కొంచెం టీవీ మ్యూట్ చేస్తారా, నేరుగా ఫోన్ లో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇవి ఈవీఎంల గురించి జరుగుతుంది కదా సార్. మన ఇప్పుడు చెప్పండి, మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి సార్. ఏంటి లేదు సార్, ఇప్పుడు నేషనల్, ఇప్పుడు మన దేశం అంటేనే ఒక సార్ మనము నేషనల్ ఇంటిగ్రిటీ సార్. ఇది ఇప్పుడు అసలు ఎలక్షన్ అనేది, ఎలక్షన్ కమిషన్ అనేది టిఎన్ శేషన్ గారి నుంచి చూస్తున్నాం సార్. అవును అవును సార్. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు సార్ నా వయసు. ఓకే. ఇప్పుడు మన ఎలక్షన్ మీదనే మనకు నమ్మకం లేకపోతే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది సార్. డైలీ చూడాలంటే కూడా ఈ విషయాల గురించి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయరావు గారు. ఫైనల్గా ఈవేళ ఈ సిచ్యుయేషన్కి పరిష్కారం ఏంటి అంటే, నేరాన్ని నేరంగా చూడాలనా లేకపోతే కనుక దీంట్లో పొలిటికల్ యాంగిల్లో చూడాలి అంటే డేటా అనేటువంటి దానికి సంబంధించినంత వరకు కన్ఫైన్ అవుదాం మనం. ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద జరుగుతున్న దాడిగా ఒకరు చిత్రీకరిస్తుంటే, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద జరుగుతున్న దాడిగా జరుగుతున్నది. రైట్. దీన్ని ఎవరు కోఆర్డినేట్ చేయాలన్న దగ్గర దానికి ఆథెంటిక్ బాడీ ఉంది. ఇంతవరకు షాయి గారు మాట్లాడుతున్నాడు, టీడీపీ మాట్లాడుతున్నది, కాంగ్రెస్ మాట్లాడుతున్నది, ఈసీ మాట్లాడట్లే. ఈసీ చెప్పింది అప్లికేషన్స్ వచ్చినాయి కానీ మేము పెండింగ్ లో పెట్టాం. ఇప్పుడు దీన్ని ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏమని కదా ఈసీ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ చేస్తే రాజకీయం అయిపోయాయి. అట్లా కాదు కదా, ఇంకా వాళ్ళ దర్యాప్తు వాళ్ళు ఏమంటున్నారు, మీ కలెక్టర్లు ఉన్నారు, మీ వాళ్ళే బిఎల్ఓస్ కోణం ఏంటంటే ఈసీకి బల్క్ గా వచ్చినాయి. ఏమని ఎవరి కాళ్ళ పేరు మీదనే అప్లికేషన్, మన ఆధార్ కార్డు పెట్టి మన ఇంట్లో వాళ్ళే తీసేయమని, లేకపోతే నా ఆధార్ కార్డు పెట్టి నాదే తీసేయమని. దాన్ని ఈసీ ముందు అందుకని తీసేసింది కొన్ని. ఎప్పుడైతే బల్క్ అని తెలియగానే దీని మీద ఇష్యూ కాగానే వెంటనే దాని మీద పోలీసులకి ఇచ్చింది. ఈసీకి సపరేట్ బాడీ ఉండదు కదా, పోలీసే కదా దర్యాప్తు చేయాల్సింది. ఈసీ చేస్తున్న ప్రతి చర్య మీద రాద్ధాంతం వివాదం కావాలని చేస్తున్నారా లేకపోతే జరుగుతున్నది చేస్తున్నది. ఇది పార్టీ కంప్లైంట్ ఇవ్వడం తప్పంటారా? ఈసీ తప్పు కాదు, తప్పు చేస్తున్నది ఎవరు? అది చేస్తున్నోడిని పట్టుకోమనే కదా పోలీసు. చేస్తున్నది ఎవరని పోలీసులను అడిగిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు పోలీసు, కేసీఆర్ పోలీసు అయితే ఇప్పుడు సమస్య ఏంది? ఒక నిమిషం, ఒక సిట్టింగ్ జడ్జితో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి, పోలీసులకే తెలిసిన అంశం. ఈసీగా రైట్ ఉంది బ్రదర్. మీరు ఒకటి నేను మనము ఒక నిమిషం పొల్లుగా చర్చించాల్సిన అవసరం కాదు. నేనంటే ఈసీకి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి, ఈసీకి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి, ఈసీకి పోలీస్ పవర్స్ ఉన్నాయి, ఈసీకి లేని ఏ పవరు లేదు. రైట్. రిగార్డింగ్ ది ఎలక్షన్స్ మీరు ఎక్కడ, నువ్వు సుప్రీంకోర్టు కూడా ఆ పవర్ లేదు. సుప్రీంకోర్టుకున్న పవర్, జ్యుడిషియరీ పవర్ దీనికి ఉన్నది. నువ్వు పోలీసులకు అప్పచెప్పి రాజకీయ రాద్ధాంతం జరుగుతున్న చోద్యం చూస్తా అంటే ఎట్లా? నేను అంటున్నది వీళ్ళకు జ్యుడిషియరీ పవర్ ఉన్నప్పుడు ఒక సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిని అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ డేటా చౌర్యం మీద ఏమండి ఓన్లీ టీడీపీకి, వైసీపీకి, కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కి తెలుసా? వాళ్ళకేం జడ్జిలకేం తెలియదా? లేకపోతే వాళ్ళు ఒక టెక్నికల్ కమిటీ వేస్తారు, వాళ్ళకి తెలుస్తారు. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది చివరికి అంటే, ఇప్పుడు డైవర్ట్ టాక్టిక్స్ లో మీరు కూడా పడిపోయినరు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో డేటా చౌర్యంలో, హ్యాకింగ్ లో వచ్చిన సమస్యలు పక్కదో పట్టిస్తానికి ఆయన పోయి పోలీసులు పంపించేసిండు. ప్రథమ హాట్ టాపిక్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డేటా చౌర్యంలో పడ్డారు. నేషనల్ వైడ్ జరుగుతున్న చర్చను కాస్త డైవర్ట్ చేసేసి ఇటు వచ్చేసిండు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు దొంగ, మళ్ళీ జగన్ ఇట్లా చేసిండు, కాంగ్రెస్ అట్లా అని. దయాకర్ అన్న చెప్పిండు కరెక్ట్ ఒక కోణం. కానీ మీరు ఒక విషయం కానీ అని చెప్తున్నారు, మళ్ళీ కరెక్ట్ అనగా కట్ చేస్తే సినిమా మారిపోతుంది. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు
దీని ఇంత రద్దంతం చేస్తాం. ఇప్పుడు కొంతమంది ఒక కాలర్ ఒక మంచి ప్రశ్న అడిగారు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలిగించాలంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి, ఇది బేసిక్ పాయింట్. అప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంటుంది. ఈ గౌరవం ఉంచాలంటే ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ నాయకుడిగా ఇది సందర్భం. మీరు ఇంకో నెల రోజుల తర్వాత మొత్తం ప్రక్షాళన కోసం జాతీయ రాజకీయ పార్టీ అన్నింటినీ కూడా చిన్న చితక పార్టీ అన్నింటినీ జమ చేయండి. దేశంలో నేనేమంటా అంటే మీరు ప్రక్షాళన కోసం ప్రయత్నం మొదలు పెడితే అన్ని రాజకీయ పార్టీల బాధ్యత కూడా మన ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రజలకు. 21 పార్టీగా 32 పార్టీలు కానివ్వండి సార్. సాయి గారు ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలను ఖచ్చితంగా కూడా దీన్ని బయట తీసుకురండి, ప్రజలకు చెప్పండి, ప్రజలకు స్పందిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఈ దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచాలని చెప్తున్నాను. ఎందుకు విశ్వాసం ఉంచాలంటే సార్, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో నేను అదే చెప్తున్నా మళ్ళీ, ఎంత ప్రభుత్వం అప్పుడు ఒక్క ఎలక్షన్ కమిషన్, ముగ్గురు లేరు, ఇప్పుడు ముగ్గురున్నారు కనీసం. ఒక్క ఎలక్షన్ కమిషన్ అయినప్పటికి కూడా వ్యవస్థలో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మార్పు జరిగింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. రేపు కూడా ప్రజలు ఒకవేళ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఈ మార్పుకు సిద్ధంగా లేకపోతే ప్రజల వల్ల బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్య నమ్మకం మనం ఉంచుదాం. బాధ్యతాయుత రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉంది. కాకపోతే దాంట్లో క్రాస్ చెకింగ్ చేయమంటున్నారు. దయాకర్ గారు రైట్ నేను కాదంటలేను, కానీ ఎన్నికల తర్వాత మీరు ఇదే స్పిరిట్ తో పనిచేయండి, ఇదే స్పిరిట్ తో పనిచేయండి. మరింత స్పిరిట్ తో పనిచేయండి. మీరు 5 సంవత్సరాల పాటు ప్రక్షాళన కోసం మీరు కంకణం కట్టుకోండి. ఖచ్చితంగా అందరూ అంతే తప్పిస్తే మీరు ఎన్నికల టైంలో ఇటువంటి అబాసు పాలు చేసి వ్యవస్థ ఖరాబ్ చేద్దాం మాత్రం అంటున్నారు. అయినా కూడా ఎన్నికలు గెలిచిన ప్రజలు ప్రతి స్పీకర్ సాయి గారు చెప్పండి. తప్పకుండా సాయి గారు ప్రతి స్పీకర్ వివిధ పార్టీ నుంచి వచ్చే స్పీకర్స్ ప్రతి ఒక్కళ్ళు ప్రక్షాళన జరగాలి, ఈసీ సరిగ్గా చేయలేదు, లేకపోతే కన్సల్ట్ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు మంచి పరిపాలననిచ్చి ప్రజల మెప్పు పొంది వాళ్ళ ద్వారా వెన్నుకోబడదాం, మళ్ళీ ఇంకొకసారి పదవిలోకి అధికారంలోకి వద్దామన్న కామన్ సెన్స్ అయితే ప్రస్తుత రాజకీయ పార్టీలో కరువు అయిపోయింది సాయి గారు. ప్రజలకి న్యాయం చేయలేక ప్రత్యామ్నాయం అంటే దొడ్డిదారులు ఎత్తుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈసీ ఎస్ డెఫినెట్లీ ఎలక్షన్, ఎందుకంటే మనం న్యాయం చేయట్లేదు ప్రజలకి. వాళ్ళకి అన్ని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేసి ఆల్ ఫ్రీలు ఇచ్చేసి మన బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాని మీద 5 times ప్రామిస్ చేసి పదవుల్లోకి వచ్చేస్తాం. ఆ తర్వాత ఏమీ చేయలేక మన కుటుంబం, మన పార్టీ, మన నాయకులు అందరం చదువుకొని హ్యాపీగా చక్కగా మనం చదువుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు అవసరమైతే కావాల్సిన తాయిలాలు ఖజానాన్ని కొల్లగొట్టి సున్నా చేసేసి ఉన్న డబ్బునంతా పంచేసి అధికారికంగా, అంటే ఇలాంటి ప్రాక్టీస్కి వెళ్ళిపోయారంటే అధికారం కావాలి సాయి గారు. ప్రజలు ఏమైపోయినా విషయం చెప్తున్నా సాయి గారు. అబ్సల్యూట్. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ కూడా అదే చెప్పా, తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందా, ఎక్కడైతే ప్రైమా ఫేసి ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ పెక్యూనియర్ జ్యూరిస్ట్రిక్షన్, అంటే మన డేటా కాబట్టి వాళ్ళు చేయడానికి వీలు లేదు, వాళ్ళ డేటా కూడా ఉంది. ఇంకోటి సాయి గారు, ఇంకోటి ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ మెజారిటీ ఎలక్షన్ కమిషన్ ని మాత్రమే దోషిస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ డేటాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ కమిషన్ భుజాల మీద మీరెందుకు ఎత్తుకుంటారు? తప్పులు చేసిన గవర్నమెంట్ 21 పార్టీలు నిందిస్తున్నాయి. బీజేపీ కూడా వినండి సార్, చెప్పేదానికి ఇప్పుడు మీరు చెప్పిన గవర్నమెంట్ అంటే ఎవరు సార్? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఫైనల్ చెప్పండి. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మీ చేతుల్లో ఉన్న డేటాని మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అప్పచెప్పింది గవర్నమెంట్ కదా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా? మీరు దాన్ని మిస్లీడ్ చేసి ఆఖరికి దీనికి స్పెసిఫిక్ గా ఒక సెక్షన్ పెట్టి 32(3) ఆఫ్ ఆధార్ యాక్ట్ ఉంది సాయి గారు, దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. బార్స్ బిహైండ్ బార్స్ వెళ్ళిపోతారని తెలిసి కూడా, అంటే కనీసం చట్టానికి కూడా భయపడేది లేదు. వాళ్ళకి కావలసిన వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఎంత గతానికైనా దిగజారిపోతారు.
వాళ్ళకి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటంటే అధికారం, పదవి. రైట్, ఫైనల్ కోసం అని చెప్పి కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పండి సార్ గారు. రైట్ ఫైనల్ గా వంశీకృష్ణ గారు మీరేమంటారు? ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఈ కేసుల్ని రాజకీయ కోణంలో నుంచి కాకుండా అందరి మంచి కోసం అని చెప్పి ఎన్నికల సంఘంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. దయాకర్ గారు ఏమంటారు మీరు? అంతే, అలా చేయాలి సార్. ఎన్నికల సంఘం అన్నది సార్ పైనుంచి మానిటరింగ్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అధికారులు ఉన్నారో ఎవరైతే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలి సార్. ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తారో అప్పుడే ఈ ఓటర్ లిస్ట్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసేది ఎవరంటే కింద స్థాయిలో ఉన్నటువంటి బిఎల్ఓలు, ఎవరైతే కింద స్థాయి అధికారులు, వాళ్ళని స్ట్రిక్ట్గా బిఎల్ఓలను తయారు చేసుకున్నప్పుడే డ్వాక్రా సంఘంలో ఉన్న ఎవరు లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, ఉద్యోగం ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి జాగ్రత్తగా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కలెక్టర్ దాన్ని మానిటరింగ్ చేస్తే ఖచ్చితంగా మంచి ఓటర్ లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. 100% దీన్ని సంస్కరించకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని సేవామిత్ర యాప్లు పెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొన్ని ఓట్లు తీయడం అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. సేవామిత్ర ఏం చెప్పారో అవే చేశారు ఈ బిఎల్ఓలు. ఆ విధంగా తీబట్టే ఈ డిస్టర్బెన్స్ వచ్చింది. సేవామిత్ర యాప్ అవసరం లేదు. ప్రభుత్వం అధికారంలో ఉండగా వాళ్ళని మానిటరింగ్ చేయడానికి చాలా అన్యాయంగా కొన్ని వర్గాల ప్రజలను ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తీశారు తప్ప ఇంకోటి కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పని వల్ల ఈ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ప్రతి చోట ఈ డిస్టర్బెన్స్ కారణం చంద్రబాబు నాయుడు గారు. ఉద్దేశపూర్వకంగా ఆయన సేవామిత్ర ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేశారు. లాస్ట్ కి వచ్చి దొరికిపోయారు. రైట్, ఫైనల్ గా ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. ప్రసాద్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ అండి. ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల నుంచి ఈ డేటా ఇది ఈవీఎంల హ్యాక్ చేయొచ్చు అది ఇదని చెప్తున్నారు. కానీ వాళ్ళ టీడీపీ వాళ్ళేమో ఇలా మొత్తం ప్రజల డేటా మొత్తం వాళ్ళ ఐటీ గ్రిడ్లో ఏమో అన్ని సేవ్ చేస్తున్నారు. ఆ డేటా ఎంతవరకు సేఫ్ ఉందండి? అది ఎవరు అదే కదా ఇప్పుడు కేసు ఇంకో పక్కన అదే కదా కేసు అంటే ఇది అదే సార్ వాళ్ళేమో వాళ్ళదంటూ మాది ఎవరు అది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా అది చెక్ చేయదు సార్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. బివి రెడ్డి నర్సీపట్నం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రెడ్డి గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే చెప్పండి సార్. మరి డేటా చోరీ జరగలేదంటున్నారు. ఈ మధ్యన ప్రతి విలేజ్ లో ప్రతి దగ్గర టాబ్లెట్స్ తిరిగింది ఎవరు? దానికి వైఫల్యం ప్రజ్ఞతున్న గవర్నమెంట్ కదా. అంటే తిరిగిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఎవరైనా తిరిగి వచ్చా వీళ్ళంట రైట్ ట్యాబులు పట్టుకుని దాని వైఫల్యం ప్రభుత్వం లీడింగ్ ప్రభుత్వం గవర్నమెంట్ కదా. రైట్. రెండు సార్ నిన్న తమిళనాడు వెళ్ళి సబ్మిట్ చెప్పారు. బాగానే ఉంది, ఎవరెక్కడికైనా ప్రచారం చేయొచ్చు. మన తెలుగు వాళ్ళ తెలుగు ఒక సబ్జెక్ట్ లేకుండా సబ్జెక్ట్ రాస్తూ ఉంటే మొన్న ఎగ్జామ్స్ కూడా ఎలా తెలియదు తెలుగు పిల్లలు తమిళనాడులో. దాని గురించి ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. బివి రెడ్డి గారు ఫైనల్ కాల్ చూద్దాం. వెంకటేష్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి సార్. అదే డేటా చోరీ విషయం అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కదా సార్. రైట్. హలో. రైట్ అండి. అదే ప్రజాస్వామ్యం కూని చేయడం కదా. ఒక ఈవీఎం ట్యాంపరింగ్ చేసింది అనగానే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అంటారు. ఒకటి అర్థంకి దయాగా ఒక విషయం అడగాలి సార్. అరే మీరైనా కొంచెం నిజాయితీగా మాట్లాడండి సార్. అర్థంకి దయాకర్ అదే ఇప్పుడు నేను ఏదో ఎవరినో చేయడానికి తప్పు నేను బాబు గారికి బుధాన్ని వేసుకుని వస్తారు. ఆయన టీడీపీ అధికార ప్రతినిధి లేకపోతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలియదు మాకు. దీనికి సమాధానం చెప్తా. దీనికి సమాధానం చెప్తా. ఇప్పుడు నేను టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే టీడీపీ అధికార ప్రతినిధి రాలేదు ఇక్కడ. నేను వాదించేది కాదు, నేను వాదించేది 3 నెలల క్రితం అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిండో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడుతున్నారు. నా వాయిస్ ను బలం చేస్తున్నారు కాబట్టి నేను డెఫినెట్ గా చేస్తాను. వాళ్ళు అధికార పక్షంలో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపడమే నా బాధ్యత. రైట్. కాబట్టి మీరు దానికి రెస్పెక్ట్ చేస్తున్నాం కదా. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, కిరణ్ గారు, వంశీకృష్ణ గారు, ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే డేటా చౌర్యం కేసు మరొకసారి తెర మీదకి వచ్చింది. అది ఏ మలుపులు తిరుగుతుంది అన్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అది లోకేష్ దగ్గర దాకా వెళ్తుందా, అశోక్ దగ్గరే ఆగుతుందా, మధ్యలో మరెవరైనా వస్తారా అన్నది చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త పల్లి మరికా శుక్లం ఉంటుంది. చూస్తూనే